మీ మనస్సాక్షి చెప్పిన వాళ్లకు ఓట్లేయండి. మోసగాళ్లకు ఓట్లేస్తే మళ్ళీ మోసపోతారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఉరవకొండ ఈ 10 సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి చెందిందా? ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం బాగుందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 90% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు కదా. చేశారా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది? 1,00,000కు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మరి రాజశేఖర రెడ్డి గారు 90% పూర్తి చేస్తే ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేతనైందా? పోనీ ఆ 10% జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హంద్రీనివా ప్రాజెక్టు కోసం 5 సంవత్సరాల క్రితం ఒక జలదీక్ష కూడా చేశాడు. గుర్తుందానా? నేను అధికారంలోకి వస్తే హంద్రీనివా ప్రాజెక్టు 6 నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు పూర్తి చేయలేదు? ఎప్పుడైనా అడిగారన్నా? ఎప్పుడైనా అడగడానికి వస్తే కదా వచ్చాడా అన్నా? ఎలక్షన్లుంటే వస్తారు, ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. మళ్ళీ ఇప్పుడు సిద్ధమని ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కనిపిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఎప్పుడైనా వచ్చారా? ఏమైనా వచ్చారా? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. కనీసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు 90% పనులు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కన్న కొడుకై ఉండి 10% పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు అంటే వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఈ 5 సంవత్సరాలలో ఆ విషయము తేట తెల్లమైపోయింది. రాజశేఖర రెడ్డి గారికి రైతంటే ప్రాణం. రైతును నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? వ్యవసాయాన్ని పండుగ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? మద్దతు ధర ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? డ్రిప్ మీద సబ్సిడీ ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? యంత్రాల మీద సబ్సిడీ ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి ఇప్పుడు ఇలా ఉందన్నా వ్యవసాయము బాగుందా? మద్దతు ధర ఉందా? మద్దతు ధర వస్తుందా? కనీసం డ్రిప్ వేసుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తున్నారా? కనీసం డ్రిప్ వేసుకోవడానికైనా పైసా సాయం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం పంట నష్టపోతే ఇదిగో అన్న పంట నష్టపరిహారం అని ఒక్కసారైనా 5 సంవత్సరాలలో ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల కింద ఎన్నికలప్పుడు వచ్చి నేను 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మద్దతు ధర కల్పిస్తుంది, ఆ 3,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు అన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా అన్నా? ఆ 3,000 కోట్లు పక్కన పెట్టిన రోజు ఒక్క రోజు లేదు. ఒక్క సంవత్సరాలైనా 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా ఏమన్నాడు? 4,000 కోట్లు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే రైతుల కోసం 4,000 కోట్లు పంట నష్ట కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం అయినా 4,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రైతుల గురించి ఆలోచించేది. 5 ఏళ్లలో వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు కానే కాదని తేలిపోయింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారికి బిడ్డలంటే ఎంత మక్కువ. చదువుకున్న బిడ్డలు చదువుకోవాలన్నా ఎంత కోరుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఏమని వాడన్నా రాజశేఖర రెడ్డి గారు గుర్తుందా? ఇలాగే రాజశేఖర రెడ్డి గారు మైకు పట్టుకొని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అని రాజశేఖర రెడ్డి గారు అనలేదా? ఉందా? ఇప్పుడు కూలీ నాలీ చేసుకొని కళ్ళ తల్లిదండ్రులే చదివించుకోవాలి. పోనీ చదివించుకున్నాక ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమో ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ, ఉద్యోగాలు వస్తున్నాయా? వచ్చాయా? పట్టుమని మన రాష్ట్రంలో 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. ఉద్యోగాలు
చదువుకున్న బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును? పోనీ ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేవు. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడా లేదా? చేశాడా? ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఇలాగే మైకు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే వెంటనే భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశారు 5 సంవత్సరాలు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఏం చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారు 7,000 నోటిఫికేషన్లు ఇస్తే సిగ్గులేదా చంద్రబాబు గారు? సిగ్గులేదా నీకు? 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నావని ఆ రోజు తిట్టిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానని 5 సంవత్సరాల కింద చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎలక్షన్లకి ఇంకా 2 నెలలు ఉందనంగా ఈ రోజు ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇస్తున్నాడు. మరి ఇది మోసం కాకపోతే ఏమిటి? ఏమైంది నీ మాట? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఏ ఉద్యోగాలకైనా నోటిఫికేషన్? ఇప్పుడు ఎలక్షన్లు 2 నెలలు ఉంది అనగా ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు జరిగేటప్పుడు ఆ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇదేమైనా అయ్యేదా చచ్చేదా? ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టేవాళ్ళు. అంటే ప్రజలే ఎవరికి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాళ్ళు. రోజుకు 1000 కొద్ది కలిశాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టారా? ఒక్క రోజైనా ప్రజల్ని కలిశారా? కనీసం వాళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు కలవడానికి అపాయింట్మెంట్ కు దిక్కు లేదు. ఇక ప్రజలు ఎక్కడ కలుస్తారన్నా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం 4.5 సంవత్సరాలు నిద్రపోయారే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మేలుకున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాడట. ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? ఇంతమంది బిడ్డలు ఉన్నారే, 10,000 రూపాయలు, 8,000 రూపాయలు, 11,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే పాపం కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడాలి? ఒకరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని ఇంట్లో 2 బిడ్డలకు ప్రతి అమ్మ ఒడి కింద ఇంట్లో 2 బిడ్డలకు 15,000 చొప్పున ఇస్తానన్నాడు. ఇస్తున్నారా? ఒకరికే ఎందుకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 2 బిడ్డలకు ఇస్తానని చెప్పి ఒక బిడ్డకి ఇస్తే ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? దత్తతిచ్చేయాలా? చంపేసుకోవాలా? ఏం చేసుకోవాలన్నా? ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోతున్నారే. బటన్ నొక్కుతున్నాం అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కి ఇచ్చేదెంత? మీ దగ్గర నుంచి తీసుకుంటున్నదెంత? ఇచ్చేదేమో 15,000. అమ్మా అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇచ్చేదేమో 15,000. అన్ని ఖర్చులు పెరిగిపోలేదా తల్లి? దేనికి సరిపోతుందా 15,000? డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. చక్కెర, నూనె, కందిపప్పు పెరిగిపోయినాయి. ఆఖరికి ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచారు. కరెంటు ఛార్జీలను 7 సార్లు పెంచారు. హౌస్ ట్యాక్సీలు పెరిగిపోయినాయి. ఏది చూసినా ఆకాశాన్ని ధరలు అంటున్నాయి. ఆఖరికి క్వార్టర్ బాటిల్ కూడా పక్క రాష్ట్రంలో 60 రూపాయలు ఉంటే ఆఖరికి క్వార్టర్ బాటిల్ పక్క రాష్ట్రంలో 60 రూపాయలు ఉంటే ఇక్కడ 200 పైనుంది తల్లి అని మొత్తుకుంటున్నారే. బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. ఇచ్చేదేమో మట్టి చెంబు, తీసుకుంటున్నదేమో వెండి చెంబు. వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను 5 సంవత్సరాలలో అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నాడా? అయ్యిందా మద్యపాన నిషేధం? ఏం చెప్పాడు? నేను మద్యపాన నిషేధం చేయకపోతే నా అక్క చెల్లెలకు మాటిస్తున్నాను, మళ్ళీ వచ్చి ఓట్లు అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని ఎవరి కోసం బయలుదేరారు? సిద్ధమని పెద్ద
ఏమైనా కొంచెమైనా మాట ఇచ్చాను అనే ఇంగితం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏం చెప్పారు ఆ రోజు చెప్పిన మాట, నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అని. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానము అని చెప్పాడు. ఏ జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా అన్న మద్యపాన నిషేధం? ఎక్క అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈ రోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నారు. అది కూడా బయట ఎక్కడా ఎవరు ఏది తెచ్చి అమ్మడానికి వీల్లేదు. వీళ్ళు అమ్మిందే కొనాలి, ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. వీళ్ళు ఏం అమ్ముతే అదే కొనాలి. భూమట భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది వ్యవహారం. అది కూడా అమ్ముతున్నది నాసి రకం మందు అన్నా. మీరు తాగుతున్నది నాసి రకం మందు. ఈ మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు, కిడ్నీలు లివర్లు ఫెయిల్ అయ్యి. వీళ్ళకుందా జనాల మీద ప్రేమ? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఊపిరి లాంటిది. మరి ఎక్కడుందన్నా ప్రత్యేక హోదా? వచ్చిందా ప్రత్యేక హోదా? స్వప్రయోజనాల కోసము ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒక పక్కేమో చంద్రబాబు గారికి బీజేపీతో పొత్తు, జగనన్న మోడీకి తొత్తు. ఇద్దరికి బీజేపీ పార్టీతో దోస్తీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది. బీజేపీ పార్టీ మనకి ఏమి చేసిందని వీళ్ళు గురాంగిరి చేస్తున్నారన్నా. బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? పోలవరం ఇచ్చిందా? రాజధాని ఇచ్చిందా? ఒక్కటి కూడా ఇవ్వలేదు. అయినా అదే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు, బానిసల్లా తయారయ్యారు. వాళ్ళు కావడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీ పార్టీకి బానిసలను చేస్తున్నారు. 10 సంవత్సరాలైంది బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు అని తేలిపోయింది, పోలవరం ఇవ్వదు అని తేలిపోయింది, రాజధాని ఇవ్వదు అని తేలిపోయింది. అయినా కూడా ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ అదే బీజేపీ పార్టీని పట్టుకొని వేలాడుతున్నారే. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? అన్నా తెలంగాణ నాకు మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రము నాకు పుట్టినిల్లు. ఇక్కడే పుట్టే, రాయలసీమలో పుట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ రాజకీయాల్లో అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రజల తరపున కొట్లాడే గొంతు కూడా లేకపోయింది కాబట్టి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. అలాంటప్పుడు ఒక ప్రతిపక్ష నేత గాని, ఒక పాలకపక్ష నేతలు గాని, ఒక పక్క పాలకపక్షమైన ప్రతిపక్షమైన పూర్తిగా దాన్ని విస్మరించి అసలు ప్రజల పక్షాన ఎవరు నిలబడకుండా కొట్లాడకుండా ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాహుల్ గాంధీ గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు మేలు చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదాతో పాటు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ఇలాంటి వాళ్లకు ఓట్లేస్తే ఒక పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల పక్షాన నిలబడే పార్టీ. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అంత నమ్మకంగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేశాడో, రాజశేఖర రెడ్డి బిడ్డకు అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటించి చెప్తుంది, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేది లేదు.
చెప్తున్నామన్నా, ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అన్నది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఓటు అన్నది ఆలోచన చేయకుండా వేస్తే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎవరికో రాసిచ్చేసినట్టే. చరిత్ర క్షమించదన్నా, ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదింటి మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేదింటికి చేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షలతో ఇల్లు కట్టాలన్నా, ఇలాంటివి ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, 4,000 పెన్షన్లు, 6,000 వికలాంగుల పెన్షన్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదొక్కటే కాదన్నా, రాజశేఖర్ రెడ్డి గారు